ఈరోజు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలుపుతూ, ప్రజలకి ప్రభుత్వాలకి మీరే వార్తలు, మంచి చేసినా చెడు చేసినా మీ ద్వారా ప్రజలకు బాగా హత్తుకుపోతుంది. ఈ సిటీఎస్ ఆఫీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతుంది సందర్భంగా బ్రహ్మోత్సవం 21-22 నవంబర్ 2024 ఏర్పాటు చేయనున్నది. ఈ యొక్క సమావేశానికి కొందరిని వ్యక్తిగతంగా పిలుపుకోవడం నాకు చేసింది చాలా తప్పు. అంటే నాకు ప్రజాస్వామ్య వారసులైనటువంటి పత్రికా విలేకరులు 50 మందికి కూడా నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మన మధురవాడలో ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి పీఠం 1974లో ఆ రోజు సిద్ధేశ్వర స్వామి గారి చేతుల మీద స్థాపించడం జరిగింది. ఇది ఇప్పటికీ కూడా మధురవాడలో ఇంత పెద్ద 64 దేవతామూర్తులు కలిగినటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి పీఠంలో ఈ రోజు కూడా కొంతమందికి మధురవాడలో తెలియని పరిస్థితి. అది హైవే పక్కన ఉంది. అది ఎక్కడెక్కడ లోపాలు ఉంటే ఆ లోపాలని సరిదిద్దుకుంటూ ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మేము ఈ బ్రహ్మోత్సవం 50 సంవత్సరాలు పూర్తయి బ్రహ్మోత్సవాన్ని జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అయితే మొదట్లో ఇక్కడ ఎన్నో దేవాలయాలకి ఒక్కొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అలాగే పీఠాన్ని అభివృద్ధి చేసుకుంటూ, దీనికి సంబంధించిన ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఎవరో ఒక సహాయ సహకారాలతో మనం దీన్ని నడుపుకుంటూ చక్కనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20, 21, 22 ఎందుకంటే ఇది కార్తీక మాసం, ఈ ప్రధాన దేవాలయం శివాలయం కాబట్టి భక్తులు 50 మందికి కూడా ఈ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి అందుకే కార్తీక మాసంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిద్ధేశ్వర స్వామి గారి తాలూకు పుట్టినరోజు శివరాత్రి ముందు ఉన్నటువంటి మాస శివరాత్రి ముందు ఉన్నటువంటి మాస శివరాత్రిలో ఈయన తాలూకా జన్మదినం అప్పుడు జరిపించుకుందాం అనుకుంటే దానికన్నా ముందు కార్తీక మాసమే కాబట్టి 50 సంవత్సరాలు ఎలాగా పూర్తయింది. 74 నుంచి 24 1974 నుంచి 2024 50 సంవత్సరాలు పూర్తయిన సంవత్సరాలకి కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి అందరి తాలూకా సహాయ సహకారాలతోనే నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఎటువంటి స్థిర చరాస్తులు లేవు. ఉన్నంతా కూడా మనం దీని మీద డిపెండ్ అయ్యి జరిపించడమే. భక్తుల తాలూకా అభీష్టం మేరకే దీన్ని జరిపించుకోగలుగుతాం. ఇప్పుడు కొత్తగా మనం యాగశాల నిర్మించాం. ఈరోజు వేద ఆశీర్వచన మండపం అంటే ఇంతవరకు ఇది లేదు. ఈరోజు మీ అందరూ సంవత్సరం దీన్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పుడే ప్రారంభోత్సవానికి నోచుకుంది. ఎందుకంటే మనం ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ పిలిచేటప్పుడు ఒక రకం చెప్పి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే మీరు నేరుగా మాట్లాడండి, నేరుగా చెప్పండి అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అక్కడ ఎక్కడ లోపాలు జరిగింది సోమవారం స్థాపించి 50 సంవత్సరాలు అయింది. వాటి కొన్ని వివరాలన్నీ తెలియజేశారు మన రాష్ట్ర సభ్యులంతా, మన తర్వాత పంతులు గారు కూడా తెలియజేశారు. ఈ 50 సంవత్సరాల్లో ఇక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రోజుకో విధంగా చేసుకుని వస్తూ అనేకమైనటువంటి ఇక్కడ వృక్షాలు ఏవైతే ఉన్నాయో చాలా విశేషమైనటువంటి దంబ వృక్షం కానీ కదంబ వృక్షం కానీ అదేవిధంగా చాలా రకాలైనటువంటి వృక్షాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక విధమైన భక్తులు కూడా ఇక్కడ మంచి కోరికలు తీరుతా ఉన్నారు. అయితే ఈ విధంగా జరిపించుకుంటూ 50 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ కార్తీక మాసంలో రేపు వచ్చినటువంటి 20వ తేదీ బుధవారం, 21 గురువారం, 22 శుక్రవారం ఈ 3 రోజులు కూడా ఒక కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాలుగా నిర్ణయించి ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని భావనతో మీ యొక్క మీడియా మిత్రులందరూ కూడా పిలిపించి తీసుకురావడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు. మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మొదటి రోజు ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు ప్రారంభమై పునరస్తు నక్షత్రం రాముడికి అత్యంత విశేషమైన నక్షత్రం కావున ఆ రోజున శ్రీరాముడి కళ్యాణం, అదేవిధంగా ఆంజనేయ స్వామికి విశేషమైన మన్య సూక్తంతో హోమాలు, విశేష కలశారాధనలు చేసి సకల దేవతల ఆహ్వానం చేసి సర్వతోపద్ర మండలితో సహితముగా ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. అదే లక్షవారం నాడు ప్రత్యక్షమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి త్రిశక్తి స్వరూపుని కాళీ స్వరూపుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ మహాచండీ యాగాన్ని కూడా చేసి అంతమంది భక్తులు కూడా భాగస్వాములు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రధాన దేవాలయం శివాలయం కావున శ్రీ సిద్ధేశ్వర స్వామి పీఠం శివాలయమే మొదటి ఆలయం. మిగతా అన్ని కూడా ఉప ఆలయాలుగా ఉన్నాయి. అభివృద్ధి రోజు రోజుకు జరుగుతూ ఉన్నాయి. దీని వలన
శుక్రవారం నాడు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో రుద్ర హోమాలు, శివపార్వతుల కళ్యాణం, 3 రోజులు కూడా శాంతి కళ్యాణాలు, శాంతి హోమాలు జరుపుతూ వివిధ రకాల అభివృద్ధి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగస్వాములు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ముఖ్యంగా కోరడమైనది. కావున ఈ యొక్క చండీ హోమాలు కూడా పాల్గొనదలసిన వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చును. అదేవిధంగా శనివారం కూడా అన్నదాన కార్యక్రమం అన్ని కూడా జరుగుతాయి. కావున భక్తులంతా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని ఈ సిద్ధేశ్వర వారి పీఠాన్ని ఏదైతే ఆయన 50 ఏళ్ల కింద స్థాపించారో మంచి ఆశయ సాధనతో, అదే సాధనతో మీరందరూ భాగస్వాములు మరింత అభివృద్ధి వైపు దీన్ని ప్రయాణింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. ఉన్నారండి, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారండి, ఆ? నాయకులుగా ఉన్నారండి, ఆ. అలాగే